గ్రామంలో ఎలక్షన్స్ పోటీ చేస్తున్నాం. సిపిఎం మాట్లే ప్రజాపంద పార్టీలో ప్రెసిడెంట్గా నిలబడ్డాను. బళ్ళో చైర్మన్కి చేశాను. స్కూలు అభివృద్ధి చేసినాం. బళ్ళో ఈవోలు అధ్యక్షురాలుగా చేశాను. ఇప్పుడు గ్రామానికి సర్పంచ్గా చేస్తాను. గ్రామంలో కొన్ని సమస్యలు దాన్ని చేస్తాం. గెలిచినాక చేస్తాం. క్లియర్గా రావడానికి ప్రయత్నిస్తాం. సిపిఎంఎల్ మాస్లైన్ నాయకుడిని ఈరోజు డబ్బు మద్యం విపరీతంగా బూర్జో పార్టీలు పంచుతూ ఉన్నా మాలాంటి పార్టీలను కూడా ప్రజలు గెలిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా పార్టీ అభ్యర్థిగా చెన్నారేణుకా గారిని ఈరోజు మేము నిలబెట్టుకొని డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నాము. గతంలో మా పార్టీ పాఠశాల అభివృద్ధికి, సీసీ రోడ్ల నిర్మాణము, అలాగే పేదలకి ఇండ్లు ఇప్పించడము, వ్యవసాయ కూలీ రేట్లు పెంచడం కోసం మా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఈరోజు గెలిచిన తర్వాత కూడా ఊళ్ళో కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారంటీలు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న కుటుంబాలకే ఇస్తున్నారు తప్ప నిజమైన వాస్తవ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్కి ఇవ్వట్లేదు. దీనిపై మా పార్టీ పోరాటం చేస్తూ ఉంది. మేము తక్షణం గెలిచిన తర్వాత ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం. మీ ద్వారా కూడా వేపుకుంట్ల ఓటర్లందరికీ కూడా చెన్నారేణుకా గారికి లేడీస్ ఫస్ట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. కాంపౌండ్ సభ్యుడిగా పనిచేస్తాను. చెన్నారేణుక ప్రధానంగా అనుకొని నిలబెట్టుకున్నారు. అయితే ఈ నామినేషన్ వేసిన కాడి నుంచి బూర్జే పార్టీలు మందు, సీక్యాను మాటలు ఇవన్నీ పంచుతూ ఉన్నారు. కానీ మేము అలాంటివి పంచలేము. అందుకోసం మేము చాలా పేదవాళ్ళం అని చెప్పేసి మేము ఈ గుర్తు మీద పరిస్థితి గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటాము. తర్వాత నేను వాయిస్ తీసుకుంటాను. అమ్మా అటు నుంచి అమ్మాయి పక్కన అటు చూడమ్మా. నాకు నినాదాలు చేయండి. లేడీస్ పర్స్ గుర్తుకే, లేడీస్ పర్స్ గుర్తుకే, చెన్నారేణుకా గారికి, చెన్నారేణుకా గారికి. ఎవరికక్కా నీ ఓటు, ఎవరికన్నా నీ ఓటు. లేడీస్ పర్స్ గుర్తుకే, లేడీస్ పర్స్ గుర్తుకే.